ఈ గ్రామం ఏదైతే ఉందో బిరోద్ గ్రామం మధుబని జిల్లా ఆఫ్ బీహార్. ఇక్కడ ఈ మొత్తము ముఖియా అనే ఈ కమ్యూనిటీ ఉంది. ఆ ముఖియాకు చెందిన వాళ్ళే అక్కడ ఎక్కువ శాతం ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా దొంగతనాలు చేయడము, దేశంలో అన్ని ప్రాంతాలకు వాళ్ళు విస్తరించి ఈ ఇళ్లలో చేరి ఇట్లా పనిచేయడం, లేకపోతే వేరే విధంగా దొంగతనాలు ఆర్గనైజ్ చేయడం. మళ్ళీ ఎప్పుడు కూడా నేరం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళకు నెట్వర్క్ ఉంటుంది. దే విల్ నెవర్ గో హోమ్. ఇప్పుడు గత సంవత్సరం జనవరిలో ఏదైతే జరిగిందో మర్డర్ ఫర్ గెయిన్, ఇప్పుడు కూడా రాహుల్ ముఖ్యా అనే మూడో నిందితుడు ఇప్పటివరకు దొరకలేదు. వీరికి ఏంటంటే మొత్తం టెక్నాలజీ గురించి అవగాహన ఉంది. ఎప్పుడు కూడా ఫోన్స్ వాడరు. అండ్ ఒకసారి ఎస్కేప్ అయిపోతే ఇది కూడా వారు ట్రైన్లో దొరకడం మాకు చాలా అదే ఈ కేసు డిటెక్ట్ చేయడంలో బాగా ఈజీ అయింది. లేకపోతే ఇక్కడ నుండే వేరే విధంగా వాళ్ళు డిస్పర్స్ అయితే చాలా కష్టమయ్యేది. అంటే వారి ఎమోనే అది. వారు ఒకసారి ఒఫెన్స్ చేసిన తర్వాత ముగ్గురు ఉంటే 3 డైరెక్షన్స్లో డిస్పర్స్ అయ్యి మళ్ళీ దేశంలో ఎవరి దగ్గరకు వెళ్తారో తెలియదు. అక్కడ ఉండి అంతా కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ గ్రామానికి చేరుకోవడం ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత. ఏదైతే అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే మనం చూసామో, వారు భార్యను వదిలేసి 2 years అయిపోయింది, కానీ ఇప్పటివరకు కాంటాక్ట్ లేదు, ఫోన్ లేదు. అక్కడ చుట్టాలతో ఎవరితో అది లేదు. అందుకే ఆ యూపీ పోలీస్ కూడా 1.5 year నుంచి చేజ్ చేస్తే వారికి దొరకలేదు. మాకు కూడా ఇప్పుడు కర్ణాటక పోలీస్, తెలంగాణ పోలీస్, యూపీ పోలీస్ 3 పోలీస్ డిపార్ట్మెంట్స్ అఫ్జల్గంజ్ ఫైరింగ్లో ఏదైతే ఇన్వాల్వ్ ఉన్నారో, బీదర్లో ఇద్దరిని చంపి ఏదైతే దొంగతనం చేశారో ఆ నేరంలో కూడా వేరే గ్రామం వాళ్ళు ఈ గ్రామం కాదు, కానీ అటువంటి క్రిమినల్ ట్రైబ్ ఏదైతే ఉందో, కమ్యూనిటీ ఉందో, ఇది ఈ గ్రామంలో నివసిస్తుందని మాకు ఇప్పుడు దర్యాప్తులో తెలుస్తుంది. సో ఇప్పటి నుండి వీరి గురించి ఎవరైనా ఇతను 1 సంవత్సరం క్రితం మర్డర్ ఫర్ గెయిన్ చేసి అక్కడ అదే ప్రాంతంలో ఉన్న ఈ కేడియా ఫ్యామిలీ వారికి ఆయన గురించి తెలియదు. ఈ సుశీల్ ముఖ్యా ఎవరైతే ఉన్నారో వారికి పరిచయం. సుశీల్ ముఖ్యా ఈ మోల్హు ముఖ్యాని వెంట తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో చేరాడు. అతనే ఈ ప్రాంతంలో మర్డర్ ఫర్ గెయిన్ చేసిన వ్యక్తి అని, ఒక నిందితుడని వీరికి తెలియదు. సో ఈ విధంగా ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ముందుగానే నేరం చేయాలి అనే ఆలోచనతో వీరందరూ ఒక దగ్గర అక్కడ అతనికి మెసేజ్ రావడము, ఇంట్లో పనికి చేరడం, వాళ్ళ వేరే నేరం చేసిన వ్యక్తిని అతను తోడు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారమే, ఒక కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళందరూ ఇక్కడ ఈ ఇంట్లో చేరారు. వారు లేని విషయాన్ని గమనించి వారు ఉంటే కూడా మాకు అనుమానం ఏంటంటే, వీరి నేర ప్రవృత్తి చూస్తే ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ మర్డర్ ఫర్ గెయిన్ లాంటి అఫెన్స్ చేసి కూడా ఈ దొంగతనం చేయడానికి వీళ్ళు వెనకాడే ప్రసక్తి ఉండదు. అంటే గత సంవత్సరం కేసు చూస్తే. సో అందుకనే చాలా డేంజరస్ క్రిమినల్స్ వీళ్ళు. వీరందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేసి మేము నేర పరిశోధన అనేది చేస్తాం. కేడియా ఫ్యామిలీ వాళ్ళు దుబాయ్ ఒక 5 days బ్యాక్ వెళ్ళారు. ఈరోజు ఉంది మ్యారేజ్. వాళ్ళు ఇంకా 2 days తర్వాత ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. మనకు ఆ రోజు ఉదయం మార్నింగ్ 11th రోజు మార్నింగ్ 9 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళను ఈవినింగ్ లోపలనే పట్టుకున్నాం. ఇక్కడ సుశీల్ ముఖియా అనే అతను యాక్చువల్గా 2 years వీళ్ళ దగ్గర పనిచేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు, వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయాడు. సో రీసెంట్గా వాళ్ళ కూతురు మ్యారేజ్, అంటే ఈ రోహిత్ కేడియా వాళ్ళ మ్యారేజ్ కోసమని ఇతను ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర పనిచేశాడనే ఉద్దేశంతో ఆ మ్యారేజ్ పనుల కోసం ఒక 15 days బ్యాక్ మాత్రమే ఇతను పిలిపించారు. సో వాళ్ళందరూ కూడా దుబాయ్ వెళ్ళింది చూసేసి, ఈ మోల్హు ముఖ్యా అనేటోడు వీడు అసోసియేటే, సేమ్ విలేజ్. సో వీడు ఢిల్లీలో ఉంటే వాడిని కూడా ఇక్కడికి రప్పించేసి ఇది అఫెన్స్ చేశారు.
మనకి తెలిసింది ఏంటంటే ఈ ముఖ్య సార్, ఈ కమ్యూనిటీ మహిళకు అందరూ కూడా సంబంధించి మన వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు సార్ ఇందులో అక్యూజ్డ్. ఏది ఎవరికి ఇక్కడ పనిచేశాడు ఆ ఇంట్లో 2 years వాళ్ళ ఇంట్లో పనిచేసి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత 1 year తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉందని పిలిపించారనమాట. మర్డర్ ఫర్ గెయిన్లో సార్ 1 crore. అప్పుడు 1 crore పోయింది. 1 crore. సార్ ఈ మహిళ డీటెయిల్స్ సార్. 63-year-old లేడీ స్నేహలత. సో 1 year అయింది. 1 crore పోయింది దాంట్లో. ఆమెను చంపేసి. సార్ ఈ మహిళ డీటెయిల్స్ సార్ ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా ఉన్నారా ఇందులో నిందితులు? ప్రాపర్టీ ఎంత రికవర్ అయింది అప్పుడు ఎస్హెచ్ఓ చెప్పండి. ఎంత ఏది కూడా కాలేదా దాంట్లో రికవరీ కాలేదంట. అతనేమో వేరే ఇద్దరి దగ్గర ఉందని చెప్పాడు. అంటే ఇదైతే డిస్పోజ్ కాలేదు, లక్కీలీ దొరికింది. సో మిగతా లాస్ట్ ఇయర్ కేసు ప్రాపర్టీ దొరకలేదు. అక్యూజ్డ్ మూడో అక్యూజ్డ్ ఎవరైతే అబ్స్కాండింగ్ రాహుల్ ముఖ్య, అతను ఇంకా దొరకలేదు. ఈ ప్రాపర్టీ అంతా అతని దగ్గరే ఉంది. అతను ఏం చేశాడో మాకు తెలియదు అని అంటున్నారు. అంటే ఎస్కేపిస్ట్ అన్నమాట. ఇంకా నిజం చెప్తున్నారని మేము భావించడం లేదు. ఇంట్రాగేషన్ చేస్తే కానీ తెలియదు. ఇంకా ఉంటాయేమో తప్పకుండా. వీ హ్యావ్ టు నౌ. ఇప్పుడు పట్టుకొచ్చారు, బట్ డెఫినెట్లీ వాళ్ళ పట్నా ఇప్పుడు బీహార్ పోలీస్తో మాట్లాడి వీళ్ళ నేర చరిత్ర ఏంటో తీయాలి. వీళ్ళ గురించి వాళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకుంటున్నారు అక్కడ. మళ్ళీ మనం కూడా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ ముఖ్య గ్రామానికి చెందిన వీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఈ విధంగా అనేది కూడా కొద్దిగా ఆరా తీసి వీళ్ళ ద్వారానే తెలుసుకుంటాం. కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని అందరికీ తెలియజేస్తాం, అలర్ట్ చేస్తాం. ఎందుకు కొద్దిగా నేర ప్రవృత్తి అనేది కొద్దిగా డేంజరస్గా ఉంది. అందుకే బసంతి ఆర్ఏ మేడ్ సర్వెంట్. చెప్పండి. వర్కర్ ఈ బసంతి అనటామే ఈ సుశీల్ ముఖ్యాకి ఇల్లీగల్ రిలేషన్ ఉంది. సో ఆమెకు ఆల్రెడీ ఒక హస్బెండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఈ సుశీల్ ముఖ్య అనే అతను ఈమె రిలేషన్ తోటి ఇప్పుడు షీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. సో ఇక ఈ ప్రాపర్టీ దొరికినందుకు వాటితోటి వెళ్ళిపోతూ ఉందన్నమాట. వారి ఇల్లు కూడా చాలా ఒక 1 acre కాంపౌండ్లో ఉందంట. 4 పెద్ద కుక్కలు, ఒక 16 మంది మేడ్స్, సర్వెంట్స్ అంతా పనిచేస్తున్నారు ఆ ఇంట్లో. జాయింట్ ఫ్యామిలీ. సో దాంట్లో భాగంగా ఈమె కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. లేదు, దీంట్లో ఏమి ఎవరిని బెదిరించి చేయలేదు కనుక రికవరీ ఏం కాలేదు. లాస్ట్ టైం థ్రెడ్ ఒక తాడుతో స్ట్రాంగులేషన్ చేశారు. లేదు, తెలియలేదు. ట్రైస్ రాలేదు అక్కడ నుండి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా తెలంగాణ పోలీస్ ఇంత ఫాస్ట్ ఉంటుందని. సో వాళ్ళు మెల్లగా ఏముందిలే అని వెళ్తున్నారు ట్రైన్లో. కానీ దాని ముందే మేము చేరుకున్నాం. నాగ్పూర్ ల్యాండ్ అయిపోయి ఉల్టా వాళ్ళు ఇటు వస్తున్నారు, మేము అటు నుంచి వచ్చాం. మీకు గుర్తుందా, ఒక నేపాల్ బార్డర్లో ఒకసారి పట్టుకున్నాం చూడండి. సో వాళ్ళు నేపాల్ వరకు వెళ్ళినా పర్వాలేదు, మేము నేపాల్ బార్డర్కి వెళ్ళి ఎస్ఎస్బితో కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా పట్టుకునే సత్తా తెలంగాణ పోలీస్కి ఉంది. హ్యాండ్లర్స్ వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఆల్ ఇట్స్ అ క్రిమినల్ గ్యాంగ్. అంటే మనము ఇక్కడ ఇట్లా ఓపెన్గా చెప్పొద్దు, బట్ దట్ విలేజ్ ఇట్సెల్ఫ్, కొన్ని విలేజెస్ ఉంటాయి చూడండి, రాజస్థాన్లో ఉన్నాయి, యూపీలో, అక్కడ అంతా స్నాచర్స్ ఉంటారు. ఇప్పుడు మాకు గుజరాత్, రాజస్థాన్ వెళ్తే సైబర్ క్రైమ్ నేరస్తుల గ్రామాలు దొరుకుతున్నాయి. జామ్తారా ఇంకా కొత్తగా కూడా వచ్చాయి. మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాం కదా, ఆ విలేజ్లో యువకులంతా సైబర్ క్రిమినల్సే. సో ఈ విధంగా తయారవుతున్నాయి. అండ్ ఎంఓ వైజ్
క్రిమినల్స్ విలేజెస్లో. ఇక్కడంతా దొంగతనాలు చేసేవాళ్ళు, ముఖ్య ఫ్యామిలీ. కొన్ని గ్రామాల్లో స్నాచర్స్ వాళ్ళు, కొన్ని గ్రామాల్లో సైబర్ క్రిమినల్స్ తయారవుతున్నారు మొత్తం. సో దిస్ అ బిగ్ ఛాలెంజ్ వీళ్ళకు ఐ డోంట్ థింక్ దే మస్ట్ బి, వాళ్ళకి ఎవరు హ్యాండ్లర్స్ ఏం అవసరం లేదు, వీళ్ళంతా ఇండిపెండెంట్. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. మేము పదే పదే